హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రీన్ అండి. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే బీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నాను. బీఆర్ఎస్ఏ కదా. మరి లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఓడిపోయింది కదా బాగా. అంటే హైదరాబాద్ లో మంచిగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, అందుకని మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కూడా బీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం అయితే ఓడిపోయింది కదా, ఇప్పుడు అది కాక ఎంపీ ఎలక్షన్స్ అంటే సెంట్రల్ మనం చూసుకోవాలి కదా. సెంట్రల్లో ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు మరి? సెంట్రల్ అంటే కాంగ్రెసే ఉండాలి. సెంట్రల్లో సెంట్రల్ కాంగ్రెస్ ఉండాలి. మరి బీజేపీ పరిస్థితి ఏమంటారు? బీజేపీ అంటే నిరుపేదలకు ఏమి సంక్షేమ పథకాలు ఏమి అందవు. అంటే ఇక్కడ ఈటల గారు ఉన్నారు కదా, ఈటల రాజేందర్ గారు. అవును, ఈటల గారు ఉన్నారు, కానీ ఎంపీ అయితే బీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నాను. బీఆర్ఎస్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు? జహీర్. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? లోకల్గా అయితే బీఆర్ఎస్ మ్యాక్సిమం. సో సెంట్రల్ కాబట్టి బీజేపీ అనుకుంటున్నా. సెంట్రల్ అయితే బీజేపీ, మోదీ గారే రాబోతారు అయితే. ఎస్. ఎందుకు సెంట్రల్ మోదీ గారే ఎందుకు? ఎందుకంటే ఇంకా నడుస్తుంది కదా వాళ్ళది, అంటే ఇక 2-3 స్టేట్స్లో గెలిచారు ఇప్పటికే. సో వాళ్ళదే డామినేషన్ అవుతుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 times గెలుచున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైనా గ్యాంబ్లింగ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. గ్యాంబ్లింగ్ కూడానా? అయితే ఆల్రెడీ ఇప్పుడు 2 times గెలుచున్నారు, మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అయితే. ఓకే, థ్యాంక్ యూ.